హలో ఎవ్రీవన్. లాస్ట్ వీడియోస్లో మనం ఆర్టికల్ సిరీస్లో ఆర్టికల్ 1 to 11 డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దట్ ఈస్ ఆర్టికల్ 1 to 4 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ అండ్ ఆర్టికల్ 5 to 11 సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. సో ఇన్ దీస్ వీడియోస్ వీ కెన్ స్టార్ట్ ద ఫండమెంటల్ రైట్స్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే ద బేసిక్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అసలు వాట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్లో ఇవి ఎక్కడ మెన్షన్ చేసినారు అండ్ హౌ మెనీ ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్ అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫండమెంటల్ రైట్స్. సో అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెన్షన్ ఆర్టికల్ 12 to 35 ఇన్ పార్ట్ 3. ఇనిషియల్గా మనకి కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్ అయినప్పుడు మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. బట్ ప్రెజెంట్ ఓన్లీ 6 ఫండమెంటల్ రైట్స్ ఆర్ దేర్. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ 6 types. సో ఆర్టికల్ 12 to 35 డీల్స్ అబౌట్ ద ఫండమెంటల్ రైట్స్ కాన్సెప్ట్. First, right to equality. Right to equality concept deal article 14 to 18. Right to equality included right to before law, no discrimination, abolition of untouchabilities, abolition of titles. ఈ యొక్క ఆర్టికల్స్ గురించి నేను సపరేట్గా ప్రతి ఒక్క ఆర్టికల్కి ప్రతి ఒక్క వీడియో డీటెయిల్గా చేస్తాను. సో ప్లీజ్ వాచ్. నెంబర్ 2, రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 19 to 22. So this included 6 freedoms of Article 19 included 6 freedoms like assembly, speech and many more, and protection of life and personal liberty. Number 3, right to against exploitation. This articles comes under the Article 23 to 24. So article right to against exploitation included no women trafficking and child labor. Right వచ్చేసి right to freedom of religion. This comes under the article 25 to 28. So this included freedom of religion, no taxes for promotion religion. అంటే రిలీజియన్ గురించి మొత్తం అంతా మనకి ఆర్టికల్ 25 నుంచి 28లో ఉంటాయి. ఫిఫ్త్ రైట్, కాన్స్టిట్యూషనల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో దిస్ ఈస్ కమ్స్ అండర్ ద ఆర్టికల్ 29 to 30. ఇందులో ఏముంటాయంటే ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీ కల్చర్స్, రైట్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇది ఆర్టికల్ 29 to 35 చెప్తుంది. సిక్స్త్ టైప్ వచ్చేసి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమిడెన్సీస్. సో దిస్ ఇస్ డీల్స్ ఆర్టికల్ 32. అంటే దీంట్లో రిట్స్ ఉంటాయి, ఏబియస్ కార్పస్ లైక్ టైప్స్. నేను ఆర్టికల్ మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఇనిషియల్గా మనకి ఆర్టికల్ 31 అనేది రైట్ టు ప్రాపర్టీ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది. బట్ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా దీన్ని ఫండమెంటల్ రైట్ నుంచి లీగల్ రైట్గా షిఫ్ట్ చేశారనమాట. సో ఆర్టికల్ 300Aలో ప్రజెంట్ రైట్ టు ప్రాపర్టీ అనేది లీగల్ రైట్గా కొనసాగుతుంది. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ బేసిక్ కాన్సెప్ట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి అబ్సల్యూట్ కాదు. అంటే మనకి ఏమి ఇష్టం వస్తే అది చేయలేము మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 9 కింద తీసుకుంటే ఐ హ్యావ్ రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు లిబర్టీ. బట్ నాకేం ఇష్టం వస్తే అది నేను చేయలేను. నేను చేసిన ప్రతి ఒక్క యాక్షను అకార్డింగ్ టు ద సోషల్ ఆర్డర్కి అనుగుణంగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకూడదు అండ్ కాన్స్టిట్యూషన్ పరంగా ఉండాలి. సో అగెనెస్ట్ కాన్స్టిట్యూషన్గా చేస్తే దాని మీద కేసు ఫైల్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. నెక్స్ట్ వీడియోస్లో మనం ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 to 35 గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కంటెంట్ యూజ్ అవుతుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.